చంటి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇండైజెషన్ రాకుండా పూర్వకాలం మన పెద్దవాళ్ళు చెప్పిన ఒక చిన్న రెసిపీ చూపిస్తున్నాను. అందరికీ తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళకి, ఐడియా లేని వాళ్ళకి ఉంటుందని షేర్ చేస్తున్నాను. చంటి పిల్ల అంటే 10 నెలల పిల్లల దగ్గర నుంచి మేమైతే మొదటి ముద్దలో ఇలా వేసి పెడతాము. నెయ్యి వేసి మొదటి ముద్దలో ఈ పొడి వేసి పెడతాం. చాలా వాళ్ళకి డైజెషన్ చాలా బాగుంటుంది. అంటే అరుగుదల చాలా బాగుంటుంది, కడుపు నొప్పి లేకుండా ఉంటుంది, ఏం తిన్నా అరిగిపోతుంది అన్నట్టు. ఇది ఒక బుల్ముకుల్లో నెయ్యి వేసుకుని కొంచెంగా నెయ్యి తీసుకోవాలి, చెంచా నెయ్యి వేసుకుని ఒక 4 చెంచాలు వాము వేసుకుని దోరగా అంటాం కదా, రంగు మారే వరకు వేయించి దాన్ని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. అందులో ఉప్పు వేసి పెట్టడమే. దీన్ని మనం ఉప్పు వేయకుండా ప్లెయిన్గా అంటే నెయ్యి కూడా లేకుండా ఉత్తి వామును వేయించి పొడి చేసి ఆ దాన్ని నీళ్ళల్లో వేసి మరిగించుకోవచ్చు. దాన్ని వాము కాటు అంటాం, అంటే వాము వాటర్ లాగా. ఇది పెద్దవాళ్ళు అయితే ఒక చిన్న ఎండుమిరపకాయ కూడా వేసుకుని వేయించుకోవచ్చు. రుచికి చాలా బాగుంటుంది, కడుపు నొప్పి లేకుండా ఉంటుంది, బాగా డైజెషన్ అవుతుంది. మోషన్స్ అయ్యే వాళ్ళకి కూడా ఇది ఒక కొంచెం ఇస్తే చాలా మంచిది. నచ్చిన వాళ్ళు డైరెక్ట్ ఇలా చెంచాతో ఇలాగే తినేయచ్చు. మీగా టేస్టీగా ఉండే వాము పొడి రెడీ.